ఇది వేస్టే. కాకపోతే ఏంటంటే ఎవరి కోరిక వాళ్ళకి నెరవేరింది. బేసిక్‌గా మండలిలో ఫస్ట్ చర్చిస్తే గనక ఈళ్ళు బయట ఆల్రెడీ కొన్ని బయట పెట్టారు. లీకులు గాదు. ఓపెన్‌గా డాక్యుమెంట్. నేను మొట్టమొదట ఫేస్‌బుక్‌లో చూసా. ఎవరో పెట్టారు పోస్టు. ఇది ఇందాపూర్‌కి సంబంధించి. అసలు మోసం అంతా ఇక్కడుంది. తిరుమల లడ్డూ డైరీకి సంబంధించి. ఇందాపూర్ అనేటటువంటి సంస్థ హెరిటేజ్‌కి అనుబంధ సంస్థ గాదు. హెరిటేజ్‌కి అసలు హెరిటేజ్ సంస్థే అది. హెరిటేజ్ కి దాని ద్వారా ఇప్పుడు టెండర్‌లు ఇచ్చారు అన్నటువంటి దాన్ని హైలైట్ చేస్తూ దోచిపెట్టడం కోసమే ఈ నాటకం అంతా ఆడుతున్నారు. రూ. 300 రూ. 350 వచ్చే నెయ్యిని 500, 600, 700 అని చెప్పేసి చేయడానికి కారణం అది అన్నదాన్ని ఫోకస్ చేసుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని వాళ్ళ నాయకులు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఆధారాలతో మండలిలో మాట్లాడారు. ఎందుకని? వీళ్ళు ఇట్లా మాట్లాడతారని తెలిసినే అసెంబ్లీలో చంద్రబాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి అందరూ స్టేట్మెంట్ ఇచ్చేశారు, మాట్లాడేశారు ముందు రోజున. అయితే మనకి డెమోక్రసీ అనినే కాదు, ఎక్కడైనా సరే సినిమాలో హీరో అందరినీ కొట్టుకుంటా పోతా ఉండి విలన్ బలంగా లేకపోతే సినిమా పోతుంది. ఎంత హీరోయిజం చూపించినా విలన్ బలంగా కనబడాలి అక్కడ. మీరు అల్లు అర్జున్ సినిమాల్లో చూస్తే సక్సెస్ వెనకాల కారణం ఎక్కువగా విలన్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఆ విలన్ని తట్టుకుని కొట్టేటటువంటి హీరోగా కాబట్టి